బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అంతటా గెలిచిన కాంగ్రెస్ హైదరాబాద్ చుట్టూ బొక్క బోర్లా పడిందా అంటే అవునట్లుగా అనిపిస్తోంది. హైదరాబాద్ చుట్టూ కాంగ్రెస్ సరైన ఫలితాలు, ఊహించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. అయితే హైదరాబాద్ సిటీ చుట్టూ కాంగ్రెస్ని ఓడించింది రియల్ ఎస్టేట్ పతనమేనా అంటే అవును అనేటువంటి సమాధానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ చావు దెబ్బతిన్నది, చాలా దారుణంగా దెబ్బతిన్నది. రాష్ట్రమంతా అంటే తెలంగాణ అంతటా గ్రామీణ ప్రాంతాల్లో హస్తం తన హవాను కొనసాగిస్తే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్. రంగారెడ్డి జిల్లా ఆమనగల్, ఇబ్రహీంపట్నం, సంగారెడ్డి జిల్లా జోగిపేట, గండిపోతారం, ఇంద్రేశం, మేడ్చల్ జిల్లా మాడుచింతలపల్లి, మెదక్ జిల్లా మెదక్, నర్సాపూర్, తూప్రాన్ బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ షాద్నగర్, శంకర్పల్లి, చేవెళ్లలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయితే ఈ కాంగ్రెస్ ఓటమికి రియల్ ఎస్టేట్ పూర్తి స్థాయిలో పతనం అవటమే కాంగ్రెస్ ఓటమికి బలమైన కారణం అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇదే ఫలితం రాబోయేటువంటి అతి త్వరలో జరగనున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఇదే ఫలితాలు రిపీట్ అవుతాయా అనేటువంటిదే $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ అదే రిపీట్ అయితే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తప్పకుండా ఉంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో జోష్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఖచ్చితంగా దెబ్బతినేటువంటి ఛాన్సెస్ ఉంది. ఈ ఘోరమైనటువంటి ఫలితాలకు రియల్ ఎస్టేట్ పూర్తి స్థాయిలో డౌన్ఫాల్ అవ్వటమే ఈ కాంగ్రెస్ ఓటమికి కారణాలు అంటున్నారు